నా భార్య మున్సిపల్లో పనిచేస్తుంది, ఏది బోయినపల్లె పనిచేస్తుంది. ఆ పని గురించి పోతే కాగితాలు తీసుకున్నారు, ఫైల్ తీసుకున్నారు. పోయినాం, నేను నా బిడ్డ పోయినాం, మున్సిపల్ ఆఫీస్కి పోయినాం, కాలేదు. అది మున్సిపాలిటీ ఆఫీస్ పోయినా, హెడ్ ఆఫీస్కి హైదరాబాద్ పోయినాం, నా బిడ్డ నేను ఆడ కూడా కాలేదు. హెడ్ ఆఫీస్కు సీఎం తానికి పోతే నీ పని అవుతుంది అని చెప్పారు మేడం. అదొకటి. ఇప్పుడు నా మన్మన్కి టక్కరైంది దసరా రేపనగా, కన్ను పోయింది, నాకు ఏ ఆధారం లేదు, నా బిడ్డ పని రాలేదు, నాకు కొలువు ఏది ఏ కూలి పని చేసుకుంటా మేడం. ఇంకోటి ఇల్లు కట్టిన మేడం, ఇల్లు కట్టిన కదా భార్య వెళ్ళిపోయింది అటాక్ వచ్చి, నాకు ఏ ఆధారం లేదు మేడం. 6 లక్షల అప్పు ఉన్నది, అది అయిపోయిందా. ఇంకోటి నాకు ఏది మా బిడ్డకు 2,50,000 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. నాకు కరెంటు ఫ్రీ లేదు, గ్యాసు రాలేదు, ఏది రాలేదు. నాకేమైనా పింఛన్ ఇస్తారేమో రేవంత్ రెడ్డికి. నిన్న వచ్చిన ఇవాళ వస్తే కాగితాలు తక్కువనే తీసుకురా అని చెప్పింది. కొన్ని ఇచ్చేసిన. ఇవాళ మీ బిడ్డది ఆధార్ కార్డు తీసుకురా, బ్యాంక్ బుక్ చిరా తీసుకురా చెప్పింది మేడం. ఆ మేడం చెప్పింది. నిన్న వచ్చిన మేడం, మొన్న వచ్చిన. అవును మేడం, లేదే మంగళవారం వచ్చిన మేడం. మంగళవారం అయితే ఇక్కడ సీఎం ఆఫీసు మీటింగ్ ఉన్నది, రేపు రాబో అన్నారు. భుజారం నిన్న ఈడనే పెట్టింది, నిన్న ఆడమన్నారు. ఈడ చెప్తే పోలీసు వాళ్ళు చెప్తే వెళ్ళిపోయినా మేడం. అదే నిన్న వచ్చిన మేడం. నా బాధలు ఉన్నాయి తల్లి, నాకు అసలు బిడ్డల తల్లి పెద్ద పరిచయం ఇచ్చిన తాత. ఇప్పుడు నువ్వు నిన్న ఇచ్చిన, ఇవాళ తీసుకున్నారు. ఇవాళ ఇవి తీసుకొని రమ్మని చెప్పింది. పోయినా మరి లోపలికి? పోలేదు మేడం, ఇప్పుడే ఇడికెళ్ళి వస్తున్నా.